నెల్లూరులోని వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుండి 22 వరకు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకురాలు వసంతలక్ష్మి తెలిపారు. ఈ ఉద్యమం స్వరక్ష కారివాన్ పేరిట జరుగుతుందన్నారు. ప్రజలలో చైతన్యం కొరకు చేపట్టే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, విద్యావంతులు, విద్యా సంస్థల అధినేతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొననున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది స్వరక్ష క్యారవాన్ అనేటువంటి ఒక పేరిట ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. ఇది మన మానవ సమాజంలో మనిషి స్వేచ్ఛగా బ్రతికేటువంటి హక్కుని ఎవరైతే కాలు రాస్తున్న దుండగులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం. గవర్నమెంట్ గర్ల్స్ జెడ్పీ హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి గూడూరులో ఉన్న డిఆర్ఎం కాలేజీలో, డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 22వ తేదీ నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజీలో మధ్యాహ్నం 2 గంటలకి కావల్లో ఉన్నటువంటి విశ్వోదయ గురుకుల పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భారీ సంఖ్యలో, అంటే వేలాది సంఖ్యలో పిల్లలు, మహిళలు, యువత, అలాగే పురుషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భారీగా స్వచ్ఛందంగా పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం.